వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. ఏంటి అమ్మమ్మ ఏంటి పూజ వీడియోతో వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు ఎర్లీ మార్నింగు మా ఫ్రెండ్స్ వచ్చినాయండి. వాటికి క్రీమ్ బిస్కెట్స్ పెట్టాను. బాయ్కాట్ చేసినాయి క్రీమ్ బిస్కెట్స్ని. ఓన్లీ గుడ్ డే బిస్కెట్సే తింటాయి. నా దగ్గర లేదా సాల్ట్ బిస్కెట్స్ అవి అయిపోయినాయండి, అందుకోసం పెట్టలేదు. సరే, తర్వాత పూజ కార్యక్రమం కిందకెళ్ళి మందార పూలు అవి కోసుకుని తీసుకొచ్చుకున్నాను. మందార పూలు చాలా ఎక్కువగా ఉన్నాయని మాలగా కట్టాను. మాలగా కట్టి అలంకరించి, మంగళవారం కదండి, హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం అవి చదువుకున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అది చేసుకోవచ్చులే అని అనుకుంటున్నాను. నేను ఇదివరకు రెగ్యులర్గా పూజలు చేసేదాన్ని కాదండి. ఓన్లీ పండగ అప్పుడు కార్తీక మాసం ఇలాంటప్పుడే చేసేదాన్ని. మా వారికి ఎందుకంటే ఆయనకి తల్లి తండ్రి దైవము, కష్టపడాలి ఇక అంతవరకేను. నేను టైంకి చేసి పెడతాం పిల్లలకి, ఇలాగే బిజీగా ఉండి ఇక అంత ఇంట్రెస్ట్ చిన్నతనంలో మా అమ్మాళ్ళు కూడా పండగలకి చేసేవాళ్ళు. మా పెళ్ళిళ్ళు అయిపోయినాక మా అమ్మ రెగ్యులర్గా చేసుకోవటం మొదలుపెట్టింది. వ్యవసాయదారుల కుటుంబం అండి అది. వాళ్ళకి పండ్లు గేదెలు ఇవన్నీ ఎక్కువగా ఉండి అలాగే చేసుకునేది. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు, కొబ్బరి చట్నీ చేసుకున్నాను. ఇలాగే హైదరాబాద్లో ఉండగా పూజ చేస్తూ మా మనవడిని రారా అని పూజ శ్లోకం నేర్పుతానంటే జ్ఞానానందమయ్య నేర్పుతుంటే నాకు అది స్కూల్లో ప్రేయర్గా చెప్తారు. నేను వెళ్ళేసరికి ప్రేయర్ అయిపోతుంది, లేట్కి వెళ్తాడులేండి చిన్నపిల్లాడు కదా అని అన్నాడు. నవ్వుకున్నాం మేము. అలా ఉంటుందమ్మా ఇది స్కూల్ టైమింగ్ కానీ మా బాబు అన్నాడు. అది తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా వంశికకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అండి. లాస్ట్ ఎగ్జామ్ అయితే ఇక్కడికి వచ్చేసేయమ్మ లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దు కానీ సాయంత్రం అన్నాను. అలాగేనని వచ్చిందండి, వస్తానంది. సరే, వంశిక కోసం పప్పు చుక్కకూర చేశానండి. సొరకాయ పాలు పోసి కూర ఇంట్రెస్ట్గా జరగదండి. సొరకాయ పాలు పోసి కూర వాళ్ళు నార్త్లో ఉన్నారుగా, ఓన్లీ రోటీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది. గ్రేవీ కూరలు అనేది అన్నంలో కలుపుకోవడానికి ఇష్టపడదండి, ఓన్లీ ఫ్రై లాగా అలాగని. సరే, ఇక సొరకాయ పాలు పోసిన కూర మామూలుగా యాజ్ యూజువల్గా అందరు చేసినట్టే చేశాను అనుకోండి. పప్పు ఆకుకూర, పప్పు కుక్కర్లో ఆకుకూర, ఆ పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఇంగువ అన్నీ వేసి మూత పెట్టి 3 విజిల్లు వచ్చినాక తాలింపు వేసానండి. అది చూసేయండి, అలా ఉంది. ఆ తర్వాత ఆ లంచ్ అది పూర్తి అయిపోయిన తర్వాత ఈలోగా మా ఫ్రెండ్స్ రెడీగా లంచ్ టైంకి వచ్చేసినాయండి. అప్పుడు పప్పు ఆకుకూర కలిపి, ఇక సొరకాయ కూర కలిపితే ఆ కాకులు కూడా తింటాయో లేదా అని అనిపించింది. వాటికి కూడా ప్లేట్లో పెట్టి కొంచెం కూర పక్కన పెట్టామండి. అది చూడండి, చివర్లో యాడ్ చేశాను, వచ్చేసినాయి. ఇంట్లో చెక్కలు ఉంటేనే చెక్కలు కూడా తీసుకెళ్ళి పెడితే వాటర్లో చెక్కలు ముక్కలుగా చేసాం కదా, వాటర్లో వేసుకుని కొంచెం నానబెట్టుకుని తింటుంది. అది అలా చేస్తాయండి. వాటిని చూసి ఇస్తూ కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ అమ్మమ్మ మరలా వీడియోలో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే, బై అండి.